బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మరొక నామము జెహోవా కెరాబ్ అనేటువంటి మాటని ధ్యానం చేస్తూ ఉన్నాం. ద లార్డ్ స్వార్డ్ అనేటువంటి మాట, ఔన్నత్యము కలిగించు యెహోవా ఖడ్గము అని తెలుగులో ఆ పదానికి అర్థం. ఈ మాట మనకు ఎక్కడ దొరుకుతుందంటే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము అనేటువంటి మాట రాయబడి ఉంది. దేవుని యొక్క ఖడ్గము, దేవుని యొక్క ఖడ్గము ఎంత బలమైనదో మన అందరికీ తెలిసిన విషయమే. అనేక యుద్ధాలలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, యుద్ధం మీరు కాదు నేనే చేస్తాను, మీరు వెళితే సరిపోతుంది, మీ తరఫున వ్యాజ్యమాడువాడను నేనే అంటూ ఉంటాడు ఆయన. మీ తరఫున యుద్ధం చేసేవాడను కూడా నేనే అంటూ ఉంటారు ఆయన. మనం చాలా సందర్భాలలో సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో దావీదు దేవుడిని అడుగుతూ ఉంటాడు, ఫిలిస్తీన్ల మీదకి వాళ్ళు నా మీదకి వచ్చారు, మరలా యుద్ధానికి వెళ్ళాలా, వెళితే నేను వాళ్ళని జయించగలుగుతానా, వెళ్ళమంటారా అని అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ టైం దేవుడు చెప్తారు, వెళ్ళు, నువ్వు తప్పకుండా వాళ్ళని జయిస్తావు, వెళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళని శత్రువులను ప్రవాహం వల్లే వాళ్ళని చంపి వాళ్ళని నిర్మూలించడానికి దావీదుకి దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత ఫిలిస్తీన్లు విడిచిపెట్టిన బొమ్మలన్నిటినీ అక్కడ విడిచిపెట్టి పారిపోతారు వాళ్ళు, వాటన్నిటినీ కూడా వీళ్ళు తీసి పారవేసినట్లుగా తర్వాత ఆ గ్రంథంలో మనం చూస్తాం. మరొకసారి అదే సందర్భంలో పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. అప్పుడు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన ఏమంటారంటే, నువ్వేం చేయకు, ఆ కంబళి చెట్టు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు దాని దగ్గర నుంచి ఒక శబ్దం వస్తుంది, శబ్దం వచ్చినప్పుడు నేనే వారితో యుద్ధం చేస్తాను, అప్పుడు నువ్వు బయలుదేరదువు కానీ అనేటువంటి మాటలు ఆయన మాట్లాడతారు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మీరు చదివితే ఈ మాటలు అక్కడ ఉంటాయి. ఎప్పుడైతే కంబళి చెట్టు దగ్గర శబ్దం వస్తుందో అప్పుడు దేవుడు తనే స్వయముగా యుద్ధము చేయడానికి అక్కడ సహాయం చేసినట్లు, యుద్ధము చేసినట్లు కూడా అక్కడ రాయబడి ఉంటుంది. తరువాత దావీదు తన వంతు పాత్ర తను చేసినట్లుగా మనం చూస్తాం. మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేసేటువంటి దేవుడు. అస్తమాని పాట పాడుతూ ఉంటాం కదా, యుద్ధము యెహోవాదే అనే పాట, మేము కూడా ఎక్కువ పాడుతూ ఉంటాం ఆ పాట. నిజమేనా మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడా అంటే, పాత నిబంధన కాలంలో అధికముగా ఈ యొక్క ఇన్సిడెంట్స్ మనం చూస్తాం. ఒకానొక సందర్భంలో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోను అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. గిద్యోను మరి ఒక బలహీనుడిగా ఉన్నప్పుడు, ఎందుకు పనికిరాని పాత్రగా ఒక పిరికివాడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచి, నీవు ఖచ్చితంగా మిద్యానీయుల మీద జయం పొందుకుంటావు రమ్మని పిలుపునిచ్చి, మొత్తానికి అన్ని వేల మంది అక్కర్లేదు, ఆఖరికి ఒక 300 మందితో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి. ఎలా చేయాలి, మిద్యానీయుల గుంపు ఎంత 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 ఎక్కువగా ఉన్నారంటే ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నారంట. వాళ్ళు వచ్చినటువంటి ఒంటెలే ఇసుక రేణువులంతా ఉన్నాయంటండి. ఇక వాళ్ళు ఎంతమంది విస్తారమైన మిడతల గుంపులాగా ఉన్నారంట. వాళ్ళ ఒంటెలేమో ఇసుక రేణువులు అంత విస్తారంగా ఉన్నాయంట. అటువంటి వారి దగ్గరికి 300 మందిని తీసుకుని యుద్ధానికి వెళితే ఒకరోజు రాత్రి వాళ్ళు మిద్యానీయులంతా అక్కడ బయట ఉన్నారు, వేరే ప్లేస్లో వీళ్ళు మోహరించి ఉన్నారు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి మిద్యానీయులు ఉండేటువంటి దండు పాళము దగ్గరకు నువ్వు వెళతావా అని అడుగుతున్నాడు. అప్పుడు ఇక గిద్యోను అంటున్నాడు, అమ్మో నాకు భయం ప్రభువా, అంత విస్తారమైన జనం దగ్గరికి నన్ను ఒక్కడనే ఈ రాత్రి వెళ్ళమంటున్నావు ఎందుకు అని అడిగినప్పుడు, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అక్కడికి, ఒకసారి అక్కడికి వెళ్ళిరా, నీకు భయం అయితే నీ పనివాడు పోరా ఉన్నాడు కదా వాడిని తీసుకొని వెళ్ళు అన్నాడు. అయితే తన పనివాడైనటువంటి పోరాను తీసుకుని వెళ్ళేసరికి అందరూ నిద్రపోతున్నారు, అక్కడ నైట్ టైం కదా నిద్రపోతూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక గుడారంలో నుంచి, ఆ యొక్క శత్రువులు మొహరించి ఉన్న గుడారాలలో నుంచి ఒక గుడారంలో నుంచి 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు గిద్యోను వింటున్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒకడికి కల వచ్చిందంట. ఆ కళ ఏంటంటే, ఒక యవల రొట్టె దొర్లుకుని వచ్చి వీళ్ళ గుడారాన్ని కొట్టినప్పుడు గుడారాలు పడిపోయినటువంటి ఒక దర్శనం వచ్చిందంట. ఆ యొక్క కళ ఇంకొకటిగా చెప్తున్నప్పుడు వాడంటున్నాడు, ఇంకేముంది అది గిద్యోను యొక్క ఖడ్గమే అంటున్నాడు. హల్లెలూయా. గిద్యోనే మన మీదకి వచ్చాడు కదా, అతడే యుద్ధానికి వస్తాడు, యవల రొట్టె అంటే అతనికే సాదృశ్యం, యెహోవా ఖడ్గం అది, గిద్యోని ఖడ్గం అది అని చెప్పినప్పుడు ఆ మాటలు వినినప్పుడు గిద్యోనికి ధైర్యం వచ్చిందంట. హల్లెలూయా. ధైర్యం వచ్చి అన్యుడు, వాడు శత్రువు, వాడికి దేవుడు కళిచ్చాడు చూడండి. అయితే తర్వాత వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత 300 మందితో చెప్పడానికి, వాళ్ళని సిద్ధపరచడానికి గిద్యోనికి ధైర్యం వచ్చింది.
ధైర్యం వచ్చి మీరందరూ కూడా సిద్ధపడండి. 100 మంది దివిటీలను పట్టుకోండి, 100 మంది బూరలను పట్టుకోండి, 100 మంది కుండలను పట్టుకోండి అని 3 విభాగాలుగా వాళ్ళని విభజించి, మేము వెళ్ళి బూరలు ఊదినప్పుడు వెంటనే మీరు కుండలు పగలగొట్టండి అని చెప్పి వాళ్ళకి సైగ చేసి ఆ యుద్ధ వాతావరణం దగ్గరికి, యుద్ధ రంగంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, మిద్యాను దండి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు బూరలు ఊదినప్పుడు ప్రజలందరూ ఒక కేకలు వేయాలి. ఆ కేకలు ఏంటంటే, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమ. హల్లెలూయా. ఈరోజు మనము ద లార్డ్స్ స్వార్డ్ అనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాం. యెహోవా కెరబ్ అనేటువంటి మాటని, ఆ మాటని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము కనుక యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గము అనే మాట. ఇక్కడ యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమని వారందరూ కేకలు వేసినప్పుడు, వాళ్ళందరూ ప్రజలు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు, ఒకేసారి 100 మంది కొండలు పగలగొట్టినప్పుడు, 100 మంది దివిటీలు పట్టుకుని వస్తున్నప్పుడు మిద్యాను సైన్యము భయపడిపోయి ఒకడి మీద ఒకడు పడిపోయి ఒకడినొకడు పొడుచుకొని ఏదో జరిగిపోయింది, మనలోకి అనేకమైన వేల లక్షల దండు వచ్చేస్తుందని చెప్పి భయపడి వాళ్ళల్లో వాళ్ళే చచ్చిపోయి వాళ్ళల్లో వాళ్ళే పారిపోయి వెనకాల మిగతా ఇజ్రాయిలీలు తరిమి తరిమి వాళ్ళని చంపినటువంటి సంఘటన, అక్కడ వాళ్ళు ఓడిపోయిన సంఘటన గిద్యోను విషయంలో మరి న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. ఇలా దేవుడు శత్రువును వెళ్ళగొట్టినట్లుగా, ఆయనే వ్యాజ్యమాడినట్లుగా, ఆయన ఖడ్గము తన ప్రజలకి జయమిచ్చినట్లుగా అనేకమైన చోట్ల ఇంకా చాలా ఇన్సిడెంట్స్లో రాయబడి ఉన్నాయి. అది ఓల్డ్ టెస్టిమెంట్ కదండి. న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా దేవుని యొక్క ఖడ్గం ఏంటో తెలుసా మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూస్తే 17వ వచనంలో, రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా ఖడ్గం ఎక్కడికి వచ్చేసింది? మనము ధరించుకునేటువంటి ఒక వస్తువుల్లోనికి వచ్చేసింది. మనము దానిని ధరించుకోవాలి. దాని పేరు రక్షణ ఖడ్గము, దాని పేరు యెహోవా ఖడ్గము, ఆత్మ ఖడ్గము. అది మనం ధరించుకునే ఒక వెపన్ మన దగ్గరికి వచ్చేసింది. అదేంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము రోజు చదువుతున్నారా మీరు? యేసుక్రీస్తు ప్రభువారికి శోధకుడి యొక్క శోధన 40 దినాల ఉపవాసం తర్వాతే వచ్చింది. ఉపవాసం తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత శోధకుడు వచ్చి అంటున్నాడు, నీకు చాలా ఆకలేస్తున్నట్లుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. నీకు దేవుడు పవర్స్ ఇచ్చాడు కదా, అందులోకి ఇప్పుడే ఉపవాసం ఉన్నావేమో, ఇంకొంచెం ఆ గిఫ్ట్స్ అన్నీ నీకు ఉన్నట్లుగా ఉన్నాయి, నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అంటున్నాడు. అప్పుడు ప్రభువు దేనితో జయించారు? ఆయన దగ్గర ఉన్న ఖడ్గాన్ని బయటకు తీశారు. ఆయన ఏమన్నారో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న వచనాన్ని ఎత్తి చూపిస్తున్నారు ఆయన. మరొకసారి తీసుకుని వెళ్ళి అక్కడే ఎత్తైన కొండ దగ్గర తీసుకుని వెళ్ళి అంటున్నాడు, నీవు నాకు సాగిల పడితే ఇదిగో ఈ భూలోక రాజ్యాలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, దేవునికి మ్రొక్కాలి, దేవునికి నమస్కారం చేయాలి తప్ప మనుష్యుడికి కానీ శాతానుడికి కానీ మ్రొక్క వీలు లేదు అంటున్నాడు ఆయన. అయితే పైనుంచి దూకే, ఇక్కడ నుంచి నీవు దూకుతున్నప్పుడు నీ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు నీ పాదాలకి రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని శోధకుడు కూడా వాక్యాన్నే ఉపయోగించి పోరాడుతున్నాడు అక్కడ. ప్రభువు వెంటనే దేవుణ్ణి శోధించవలదు అని రాయబడి ఉంది, అది నీకు తెలియదా అని అడుగుతున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 3 విషయాల్లో కూడా జయం ఎలా పొందుకున్నారు అని అంటే ఖడ్గమును పట్టుకున్నారు, వాక్యం అనే ఖడ్గము. హల్లెలూయా. ఈరోజు నీ యుద్ధం కూడా నీవు చేయాల్సి ఉంటే నీ నోరు కాదు చేసేది, నీ పరపతి కాదు చేసేది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు చేసేది, నీకున్నటువంటి మెన్ పవర్ కాదు చేసేది, నీకున్నటువంటి బంధు జనాంగము కాదు, రాజకీయ అండ కూడా కాదు. నీవు పోరాడాలి అంటే నీ చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి, నీ నోటిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఎటువంటిదంటండి? రెండంచులు గల వాడిగల ఖడ్గము. హల్లెలూయా. యెహోవా కెరాబ్ అనే మాటని మనం ధ్యానం చేస్తున్నాం. అది ఎటువంటిదంటే రెండంచుల వాడిగల ఖడ్గం. చెప్తున్న నాకు, వినుచున్న మీకు, మీ మూల్గులలోనికి, నరాలలోనికి, కీళ్లలోనికి అది చొచ్చుకుని పోతుంది. అది రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదంటది. ఆ వాక్యము వేగముగా కూడా పరిగెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, రోజు వాక్యం వినడం ఎందుకో తెలుసా? అనుదినము వాక్యము వినుట ద్వారా మీరు విశ్వాసం పొందుకుంటారు.
అనుదినము వాక్యం మీద మీరు ఆధారపడుట ద్వారా మీరు జయం పొందుకుంటారు. అనుదినము వాక్యాన్ని ధ్యానించుట ద్వారా మీరు శత్రువుని జయిస్తారు. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసి మరి ప్రతిరోజు నెమర వేసుకోవడం ద్వారా నీవు బలవంతుడుగా తయారవుతావు. ఈ విషయాలు చాలామందికి తెలియదు. ఏదో ప్రార్థన చేసుకుంటారు, క్యాలెండర్లో వాక్యం చూస్తారు, వెళ్ళిపోతారు. దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని ప్రతిదినము కూడా రెగ్యులర్గా చదువుతున్నావా? నీవు వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యంలో నిజముగా నీ యొక్క ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగల సామర్థ్యం ఉంది. నీ తరఫున వ్యాజ్యమాడేటువంటి ఖడ్గము వాక్యమే. కాబట్టి నూతన నిబంధన భక్తుడవైనటువంటి నీవు దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదవాలి. ఒకవేళ చాప్టర్ వెంబడి చాప్టర్ని అలా చదవకపోయినా నీవు అది ఒక లెవెల్లో చదువుకుని వెళ్ళిపోవడం మంచిదే. అలా కాకుండా ప్రతిరోజు కొంత వాక్యాన్ని నేను ధ్యానం చేయాలి, నెమరు వేసుకోవాలి, దాని మీద గ్రిప్ సంపాదించుకోవాలి, అది ఏమంటారు కంఠస్థం చేయాలి. ఇది కూడా చాలా మంచిదే. వాక్యము నీ నోట్లో ఉండాలి. నిజంగానే పాత నిబంధనలో నీ వాక్యం ఇక్కడ బాసికలాగా కట్టుకో అని రాయబడి ఉంది. నీ చేతి వ్రేళ్లకి అది అంటే చుట్టుకో అని రాయబడి ఉంది. మీ యొక్క గడప గవినెల మీద రాసుకోండి అని రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధముగా మీరు మీ యొక్క శరీరంలో ఒక భాగం చేసేసుకోవాలి, మీ గృహంలో ఒక భాగం చేసేసుకోవాలి. చూడండి, చాలామంది రక్షించబడుతూ ఉంటారు. ఎలా అంటే గోడల మీద ఏదో ఒక్క మాట రాయబడి ఉంటుంది. ఒక ఆటో మీద, ఒక కారు మీద ఉన్న ఒక్క సెంటెన్స్, ఒక్క వాక్యము అనేక మంది జీవితాలను మార్చింది. విషయం తెలుసా మీకు? మీలో కూడా వినుచున్న వారిలో కూడా కొందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంత పవర్ఫుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడల మీద ఎన్నో రాసి ఉంటాయి, ఎన్నెన్నో రాసి ఉంటాయి. అవన్నీ చూసి మారారని ఎక్కడ రాయబడలేదు. కానీ దేవుని వాక్యము చేత పట్టబడిన వారు అనేక మంది. వాక్యము అంత పవర్ఫుల్. కాబట్టి యెహోవా కెరాబ్ అనేటువంటి మాట ఈరోజు ఉదయకాల సమయంలో మీ వద్దకు వచ్చింది. ఎందుకంటే వాక్యాన్ని అనునిత్యము ధ్యానం చేసి యేసుక్రీస్తు ప్రభువారు దేని ద్వారా అయితే శోధకును జయించారో మీరు అలాగే జయించాలి. యుద్ధం యెహోవాదే. నీ ఖడ్గమే యెహోవా ఖడ్గం. గిద్యోను ప్లేస్లో మీ పేరు పెట్టుకోవాలి అంతే. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అని రాయబడి ఉంది కదా. ఈరోజు నీ పేరు పెట్టుకుని నీ ఖడ్గమే యెహోవా ఖడ్గం, యెహోవా ఖడ్గమే నీ ఖడ్గమని ఒక పేరు పెట్టుకుని వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు శోధన జయిస్తావు, బాధలు జయిస్తావు, బంధకాలు జయిస్తావు. నీకు పేషెన్స్ వస్తుంది, నీకు విశ్వాసం పెరుగుతుంది, నీకు బలం వస్తుంది, నీ శరీరంలో ఆరోగ్యం వస్తుంది. దేవుని వాక్యం చదువుతూ ఉండగా ఎందరో ఆరోగ్యవంతులుగా మార్చబడ్డారు. ఈ సాక్ష్యాలు మీకు నేను ఆదిలో పంచుకుంటూనే ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఈరోజు మీ ఆయుధాలలో ఒక ఆయుధముగా ధరించండి. దేవుడు మీ పక్షముగా గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, బిడ్డలు ఏమైతే ధ్యానం చేస్తున్నారో, ఏ వాక్యము నిర్లక్ష్యం చేసి ఉన్నారో, ఏ వాక్యాన్ని ధ్యానం చేయడం లేదో ఒకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యము బలము గలది ప్రభువ. అది రెండంచుల వాడిగల ఖడ్గము కంటే బలమైనది ప్రభువ. అది మూల్గులలో, నరాలలో, కీళ్లలో చొచ్చుకుని పోతుంది ప్రభువ. సహాయం చేయండి. నీ వాక్యంలో ఉన్న శక్తి యేసు నామంలో వారి మీదకి దిగివచ్చునుగాక నా తండ్రి. వాక్యమై ఉన్న దేవుడవు నీవని తెలుసుకోవడానికి సహాయం చేయండి. వాక్యమే దేవుడని రాయబడి ఉంది ప్రభా. ఆ మాటను వారి జ్ఞాపకం చేసుకోవడానికి మా యొక్క నాయన ఖడ్గాన్ని చేతబట్టుకోవడానికి సహాయం చేయమని వినుచున్న వారిలో నాయన ఏ సమస్యలు శోధనలు ఉన్నాయో యేసు నామంలో వాటి నుంచి విడిపించండి. బంధకాల నుంచి విడిపించండి, రోగాల నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి. ప్రతి నిర్లక్ష్యాన్ని పారద్రోలుచున్నాను. వాక్యము మాత్రమే విడిచిపెట్టి ప్రార్థన చేసేవారు ఉంటారు ప్రభా. ప్రార్థన చేస్తూ నాయన కేవలం వాక్యం చదువుతూ ప్రార్థన చేయలేని వాళ్ళు ఉంటారు. ఇరువురిని దర్శించండి. ప్రార్థన, వాక్యము, స్తుతి అనేవి వారు ఆయుధాలుగా ధరించి ముందుకు వెళ్ళే భాగ్యము వారికి దయచేయమని, నీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి వెళ్ళడానికి అవసరమైన కృప యెహోషువాకి ఎలా ఇచ్చావో అటువంటి కృప వినుచున్న వారికి దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.